నమస్తే వెల్కమ్ టు T99 న్యూస్ స్పెషల్ స్టోరీ నేను తరంగిణి ఇప్పటికీ ప్రపంచమంతా యుద్ధాలతో అట్టుడుకుపోతోంది ఇటీవల భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు తగ్గాయనుకుంటే మళ్ళీ మరో వార్ అదే ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెలీ వార్ ఇజ్రాయెల్ దూకుడు ఎంతగా ఉందంటే ఏకంగా ఇరానీ అణు కేంద్రాలపైనే గురిపెట్టేంత దీంతో మరో యుద్ధ వాతావరణం తెరలేచింది ఇంతకీ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య గొడవేంటి ఇరాన్లోని ఏ ప్రాంతాలపై ఇజ్రాయెల్ దాడి చేసింది అక్కడి మీడియా రిపోర్ట్స్ ఏం చెబుతున్నాయి ఈ విషయంలో ఇజ్రాయెలీ ప్రధాని వినిపిస్తున్న వాదనేంటి క్షణక్షణం టెన్షన్ అవును దాడులు ప్రతి దాడులతో పశ్చిమాసియా భగ్గుమంటోంది బాంబులు మిసైళ్ల దాడులతో ఇజ్రాయెల్ ఇరాన్ దేశాల్లోని ప్రజలు భయంతో బెంబేలెత్తుతున్నారు ఇరాన్ డ్రోన్ దాడులకు ప్రతీకారంగా మరోసారి మిసైళ్లతో విరుచుకుపడింది ఇజ్రాయెల్ ఇరాన్లోని అణు మిలిటరీ స్థావరాలు లక్ష్యంగా బాంబులు కురిపిస్తోంది ప్రధానంగా ఈసారి ఇస్ఫహాన్ అణు స్థావరాన్ని నేలమట్టం చేసే దిశగా ఇజ్రాయెల్ ఆర్మీ నిప్పులు కురిపించింది ఇరాన్ రాజధాని టెహరాన్తో పాటు మొత్తం 200 లక్ష్యాలపై ఇజ్రాయెల్ దాడులు చేసింది
ఇదిలా ఉంటే ఇరాన్ ఇజ్రాయెల్ గొడవకి ఈ హమాస్కి ఒక లింక్ ఉంది. 1980ల కాలం నుంచి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య పరోక్ష వివాదం కొనసాగుతోంది. 1979 వరకు ఇరాన్ ఇజ్రాయెల్కి మంచి సంబంధాలే ఉండేవి. ఈ సమయంలో ఇస్లామిక్ విప్లవం మొదలయ్యాక ఇరాన్ ఇజ్రాయిలీ సంబంధాలు దెబ్బతిన్నాయి. 1982లో ఇజ్రాయెల్ లెబనాన్పై దాడి చేసినప్పుడు లెబనాన్కి చెందిన హిజ్బుల్లాకు ఇరాన్ ట్రైనింగ్ ఇవ్వడమే కాక ఆయుధాల సరఫరా చేసింది. దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ ఆక్రమణ విషయంలో షియా మిలీషియాకి మద్దతునిచ్చేది ఇరాన్. ఇరానియన్ ఇస్లామిస్టులు పాలస్తీనాకు మద్దతు ఇచ్చేవారు. 1979 తర్వాత పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్, ఆ తర్వాత పాకిస్తాన్ ఇస్లామిక్ జిహాద్, హమాస్తో సంబంధాలు ఏర్పరచుకుంది ఇరాన్. 2006లో ఇరానీ మద్దతు గల హిజ్బుల్లాతో ఇజ్రాయెల్ యుద్ధం చేసింది. గాజా స్ట్రీప్ దాని చుట్టుప్రక్కల గల పాలస్తీనులతో ఇజ్రాయెల్ అనేక దాడులు చేసింది. ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఇజ్రాయెల్ అమెరికా, జర్మనీ, బ్రిటన్, ఇటలీ సైన్యాల నుంచి మద్దతు పొందేది. ఇజ్రాయెల్ సిరియాలో ఇరానియన్ మిత్ర దేశాలపై కూడా వైమానిక దాడులు చేసింది. అంతేనా, ఇరానియన్ అణు శాస్త్రవేత్తలను హత్య చేసినట్టుగాను ఆరోపణలున్నాయి. 2018లో ఇజ్రాయెల్ దళాలు సిరియాలో ఇరాన్ దళాలపై నేరుగానే యుద్ధం చేసిన పరిస్థితులున్నాయి. ప్రస్తుత పరిస్థితికి వస్తే ఇరాన్కి ఇజ్రాయెల్కి ఉన్న గొడవ పాలస్తీనాయే ప్రధాన కారణం. ఇరానియన్ ఇస్లామిస్టులు బేసిక్ గా ఏమనుకుంటారంటే పాలస్తీనా ప్రజలు ఇజ్రాయిలీ బాధితులుగా భావిస్తారు. ఈ విషయంలో రెండు దేశాల మధ్య గత కొంతకాలంగా భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఒక సమయంలో ఇజ్రాయెల్ ఇరాన్ తమ అస్తిత్వానికే ముప్పుగా భావిస్తుంది. ఇరాన్ తమ జాతికి ప్రమాదకరమైన ధోరణి కనబరుస్తున్నట్లుగా ఈ దేశం అంచనా వేస్తుంది. దీంతో ఇరాన్ అణ్వాయుధాల సేకరణ చేయకుండా తీవ్రంగా కట్టడి చేస్తుంది. అందులో భాగంగానే ఈ దాడులు చేసినట్టు చెబుతున్నారు నెతన్యాహు. అయితే ఇజ్రాయెల్ దాడుల నుంచి తమ దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుకుంటామని ప్రకటించింది ఇరాన్. శుక్రవారం ఉదయం ఇరాన్ ఇజ్రాయెల్ వైపు 100 డ్రోన్లను ప్రయోగించినట్లు చెబుతున్నాయి ఇజ్రాయెల్ రక్షణ దళాలు. వాటన్నిటిని తాము అడ్డగించినట్లుగా చెబుతోంది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్. అయితే ఇజ్రాయెల్ దూకుడు వెనుక అమెరికా సైతం బాధ్యత వహించాల్సి ఉందని అంటోంది ఇరాన్ విదేశాంగ శాఖ. అయితే అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో మాట్లాడుతూ ఈ దాడులకు తమకు సంబంధం లేదని ప్రకటించారు. తాము ఇజ్రాయెల్కి ఎలాంటి సాయం అందించలేదని అన్నారు ఆయన. అయితే ఈ ప్రాంతంలో తమ సేవలను కాపాడుకోవడం తమ బాధ్యతగా భావిస్తామంటోంది అమెరికా. ఇక్కడ అమెరికా ప్రమేయం ఉన్నా లేకున్నా తమ జాగ్రత్తలు తమవని అంటోంది ఇజ్రాయెల్. తమపై ఇరాన్ ఎప్పటి నుంచే ఓ కన్నేసి ఉండటం చేత తమ రక్షణలో తాము ఉన్నామని ప్రకటిస్తోంది ఇజ్రాయెల్. ఇదిలా ఉంటే ఈ దాడులు ఆందోళన కలిగించేవిగా భావిస్తోంది యూకే. ఈ దిశగా ఇంగ్లాండ్ ప్రధాని కీర్ స్మార్టర్ అన్నారు. ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ మాల్డుతూ ఈ దాడులు అస్థిరతకు కారణమయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఫ్రాన్స్, జపాన్, టర్కీ, ఇండోనేషియా, సౌదీ సైతం దాడులను ఖండించాయి. తాము సైతం దాడుల పట్ల ఆందోళన చెందుతున్నట్లు ప్రకటించింది చైనా. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి గుటెరస్ ఇది తీవ్ర ఉద్రిక్త పరిస్థితికి దారితీయకుండా సంయమనం పాటించాలని ఇరుపక్షాలను కోరారు. ఇది వాల్టీ స్పెషల్ స్టోరీ. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.